ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడు ఈరోజు మాట్లాడాలి నా ద్వారా అనుకుంటున్న మాట, వ్యక్తిగత ప్రార్థన అనుభవం మీకుందా? ఈ మాట నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీతో పంచుకోవాలని. అయితే చాలామంది సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వెళ్తున్నా కూడా ప్రార్థన చేయడం రాదు వాళ్ళకి. దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో వాళ్ళు ముందుంటారు, పరిచర్య చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. కానీ ప్రార్థన అంటే భయం వేస్తుంది వాళ్ళకి. ఒకవేళ ప్రార్థన చేయమని అవకాశం మనం ఇచ్చినా కూడా నాకు ప్రార్థన రాదండి, ప్రార్థన అంటే భయం అండి అని అంటారు. అయితే ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది కన్నీటి ప్రార్థన, ముఖాల ప్రార్థన. దేవుడికి మనతో సహవాసం చేయడం అంటే చాలా ఇష్టం అండి. అయితే మనం దేవునితో సహవాసం చేయాలంటే ఏకాంత ప్రార్థన స్థలం ఏర్పరచుకోవాలి మనము. అయితే మన తండ్రితో ఏకాంతంగా గడపడానికి ఒక సమయాన్ని కూడా ఏర్పరచుకోవాలి. ప్రతిరోజు రహస్యంగా ఉన్న స్థలంలో ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలండి. ఏకాంత ప్రార్థనకు మనం సిద్ధపడినప్పుడు అక్కడ దేవుని సన్నిధి ఉన్నదని, దేవుని ప్రసన్నత ఉందని నమ్మాలండి మనము. అట్లా నమ్మి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. మన క్రైస్తవుల జీవితాలలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి, ప్రాముఖ్యమై ఉండాలి. మన జీవితాలలో మొదటగా ప్రార్థనతోనే ప్రారంభించాలండి. మనం రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని ప్రారంభించాలి. అయితే మత్తయి సువార్త 6:6లో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదేనండి, బైబిల్ గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది కదండి. నిజంగా అండి, మనం రహస్యంగా ఒక రూమ్లోకి వెళ్ళి దేవునితో మన సంబంధాన్ని పెంచుకోవాలి అని చెప్పి మనం రహస్యంగా దేవునితో మాట్లాడాలండి, ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన అంటే మానవ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి సహాయపడుతుందండి. అయితే చాలామంది ప్రార్థన అంటే రాదని చేయడానికి భయపడి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో సరిగ్గా ప్రార్థన చేయకపోతే అని ప్రార్థన అంటేనే వెనక్కి వెళ్ళిపోతారు. కానీ దేవుడికి మనము పరిపూర్ణ విశ్వాసంతో మనకి వచ్చిన భాషలో పదాలతో ఒక చిన్న ప్రార్థన విశ్వాసం కలిగి చేస్తే చాలండి, దేవుడు వింటాడు, అంగీకరిస్తాడు. అయితే చాలామంది ప్రార్థనలు పాస్టర్ వాళ్ళతో చేయించుకుంటారు, లేకపోతే తెలిసిన పెద్దలతో చేయించుకుంటారు. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, మీరు ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అంటారు. కానీ ఒక్క మాట చెప్తా అండి, మీరు ఎవరితోనైనా ప్రార్థన చేయించుకోండి, తప్పు లేదు. మీ సమస్యల గురించి కానీ, మీ బాధల గురించి కానీ, మీకు ఏదైనా కావాల్సిన దాని గురించి అని. కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా నీ వ్యక్తిగత ప్రార్థన అనేది నీకు ఉండాలండి, ప్రతి ఒక్కరికి ఉండాలి. మనకి వ్యక్తిగత ప్రార్థన వల్లనే మనము సమాధానం పొందుకుంటాము, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుంటాము. దేవుడే అంటున్నారు, మీరు నన్ను అడుగుడే నేను మీకు అన్నీ ఇస్తానని చెప్పి. ఖచ్చితంగా ఎవరితోనైనా ప్రార్థన చేయించినా కూడా మన జీవితంలో మన జీవితం గురించి ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రార్థన అనేది మనకి ఖచ్చితంగా ఉండాలండి. వ్యక్తిగత ప్రార్థనలో ఉన్న అదృష్టాలు, ఆశీర్వాదాలు చాలా ఉంటాయి. ఎందుకంటే దేవునితో మనము సహవాసం చేస్తాము, మన తండ్రి మనతో మాట్లాడతాడు. కాబట్టి మన సమస్యలకు కానీ, మన బాధలకి, వేదనలకి, ఏ దానికైనా దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు, జవాబు ఇస్తాడు. మనం వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. మీరు అందరు ప్రతిరోజు మీకు దొరికిన ఎంతో కొంత సమయము మీరు వ్యక్తిగత ప్రార్థన దేవునికి చేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సమాధానాలు పొందుకుంటారు. ఒకవేళ మీకు ప్రార్థన చేయడానికి రాకపోతే మీకు వచ్చిన భాషలోనే, మీకు వచ్చిన పద్ధతిలోనే దేవునికి రోజు ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, ఎలా చేయాలి యేసయ్య, నేను ప్రార్థన నేర్పయ్యా యేసయ్య అని చెప్పి అడగండి. దేవుడు నేర్పిస్తాడు. ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడితే ఆటోమేటిక్గా మనకే ప్రార్థన ఎలా చేయాలనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేసుకోండి. అది మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన దేవా, నీకే స్తోత్రములు. నమ్మదగిన దేవుడవి నాయన, మా మంచి యేసయ్య, నీకే స్తోత్రం నాయన. యేసయ్య, నీ బంగారు పాదములకు నాయన వేవేల వందనాలు యేసయ్య, నీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడు నాయన, ఈరోజు చక్కటి మాటతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు దేవా. వ్యక్తిగత ప్రార్థన నిజమే ప్రభువా, మా జీవితాల్లో నాయన యేసయ్య, మేము ఎంత పరిచర్య చేసినా, ఎంత సన్నిధికి ప్రతిరోజు నీ సన్నిధికి వెళ్ళినా కూడా యేసయ్య వ్యక్తిగత ప్రార్థన అనుభవం మాకు
ఉండాలి యేసయ్య. ఎందుకంటే దేవా మీతో సాహసం చేసేది వ్యక్తిగత ప్రార్థనలోనే ప్రభా యేసయ్య. నాయనా సమస్తం ఎరిగి ఉన్న దేవుడవి ఆయన కూడా నాయన ప్రార్థన చేయమంటున్నారు, విజ్ఞాపన చేయమంటున్నారు నాయన యేసయ్య. అటిలాగున నాయన యేసయ్య మేము వ్యక్తిగత ప్రార్థన నేర్చుకున్న ప్రతినిత్యము నాయన మీతో వ్యక్తిగతంగా సహవాసం చేయుటకు కృప చూపండి నాయన. నాయన ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థన నేర్పించండి ప్రభా యేసయ్య. ప్రార్థన అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, వారు ఆశ కలిగి ఉన్న ప్రార్థన చేయాలని నాయన యేసు వారికి ప్రార్థన రాదని నాయన వెనుకంజ వేస్తున్నాను నాయన. అట్టి నాయన బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా, వారికి ప్రార్థన నేర్పించండి నాయన. మీ శక్తిని దయచేయండి నాయన, మీ బలాన్ని దయచేయండి దేవా. వాళ్ళు ఉన్న భయాన్ని పొలగొట్టి దేవా యేసయ్య వారికి నాయన మీరు తోడై ఉండి దేవా యేసయ్య వారికి మంచి ప్రార్థన పరులాగా వారిని సిద్ధపరచండి నాయన. ప్రతి ఒక్కరిని నాయన ప్రార్థన చేసే కృప మీరు దయచేయండి దేవా. నాయన వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుని వారి జీవితాలలో నాయన యేసే ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన మీకు చేయుటకు మీరు కృప చూపండి నాయన. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.